సాధారణ సామాన్యుడిని కూడా ఒక విజేతగా నిలిపేవాడే శత్రువు. మనకు తెలియని మన శక్తిని పరిచయం చేసేవాడే మన శత్రువు. అలాగే మన కీర్తి ప్రతిష్టలను దశదిశలా వ్యాపింపచేసేవాడే మన శత్రువు. అది ఎలా అంటే, రామాయణంలో రావణాసురుడే మన రాముణ్ణి దేవుని చేశాడు. అలాగే మహాభారతంలో కంసుడే మన శ్రీకృష్ణుడిని పరమాత్ముని చేశాడు. అందువలన మనం ఎప్పటికీ మన శత్రువులకి రుణపడి ఉండాలి. ఈ సృష్టిలో ఒంటరివాడు అంటూ ఎవడూ ఉండడు. ఎందుకంటే చూసేటప్పుడు ఆకాశం, అడుగు వేసేటప్పుడు నేల, గొంతు తడిపేటప్పుడు నీరు, శ్వాస పీల్చేటప్పుడు గాలి, చివరకు చితిమీద పడుకున్నప్పుడు నిప్పు. నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ ప్రకృతిలోని పంచభూతాలు ఎప్పుడు నిన్ను ఒంటరివాడిని అని అనుకోనివ్వవు. నీ అహం వల్ల ఏర్పడే అంధకారం, ఆ అంధకారం నీ చుట్టూ ఉన్న చీకటి కంటే భయంకరంగా ఉంటుంది. అందుకే అహంకారాన్ని వీడండి, వెలుగు దిశగా అడుగులు వేయండి. ఒక మగవాడు తన మనస్ఫూర్తిగా ప్రేమిస్తే అప్పుడు అతను చిన్న పిల్లల వలె ప్రవర్తిస్తాడు. అదే ఒక మహిళ తన మనస్ఫూర్తిగా ప్రేమిస్తే అప్పుడు ఆమె తన కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. నీ విజయం అనేది నీకు ముందుగా భయాన్ని నేర్పిస్తే నువ్వు చరిత్రలో ఇంకోసారి మరొక విజయాన్ని సాధిస్తావు. అలా కాకుండా ఆ విజయం వల్లనే నీలో అహంకారం పెరిగితే అప్పుడు నీవు ఈ ప్రపంచంలో నిర్లక్ష్యం చేయబడతావు. నీ అహంకారం అనేది నీతోనే కాలిపోతుంది. కానీ నీ విజయ పతాకం మాత్రం అది నువ్వు పోయిన తర్వాత కూడా రెపరెపలాడుతూ ఉంటుంది. నీ భవిష్యత్తు చరిత్రలోని నీ ఆ స్థానాన్ని కేవలం ఇప్పటి నీ వర్తమానం యొక్క నీ ప్రవర్తన మాత్రమే దాన్ని నిర్దేశిస్తుంది. నువ్వు సింహంలా బ్రతకాలి అనుకున్నప్పుడు అప్పుడు నువ్వు గొర్రెల మందతో కలిసి తిరగకూడదు. నీవు అలా చేశావంటే దారిన పోయే ప్రతి ఊర కుక్కకు నీవు అలుసైపోతావు. కాబట్టి ఎలాంటి పరిస్థితిలోనైనా సరే నువ్వు ఒంటరిగా నడవడం నేర్చుకో. అప్పుడే నిన్ను చూసి ఈ ప్రపంచం సైతం వణుకుతుంది. ఆ రాతి యుగంలోని ఆ మనుషులు తమ కష్టాన్ని నమ్ముకుని నిజాయితీగా బ్రతికేవారు. కానీ ఈ రాక్షస కలియుగంలోని మనుషులు, వాళ్ళు మాత్రం కష్టపడి బ్రతుకుతున్న వారి కడుపు కొట్టి బ్రతుకుతున్నారు. అందుకే ఇక్కడ అక్షర జ్ఞానం ఉండి కూడా సంస్కారం లేని వారే మన కలియుగంలోని కల్తీ మనుషులు. ఎక్కడ కూడా భార్య తన భర్తను దారిలో పెట్టాలి అనుకోదు. తన భర్తను చెడు దారిలో పోకుండా కాపాడుకోవాలి అనుకుంటుంది. అలాగే తన భర్త తన మాటే వినాలని అనుకోదు. తన భర్త ఇతరులు చెప్పే ఆ చెప్పుడు మాటలకు దూరంగా ఉండాలి అనుకుంటుంది. భార్య తన భర్తను కొంగుకు ముడి వేసుకోవాలనుకోదు. తన భర్తను పరాయి ఆడవాళ్ళ యొక్క కళ్ళ నుండి కాపాడుకోవాలి అనుకుంటుంది. ఇది అర్థమైన వాళ్ళు బాధ్యత అనుకుంటారు. కానీ ఇది అర్థం కాని వాళ్ళు మాత్రం దీనిని వాళ్ళు అనుమానం అనుకుంటారు. ఎందుకంటే ఎలుగుబంటి తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా సరే దాని నలుపు మాత్రం పోదు. మరియు కొయ్య బొమ్మని ఎంత కొట్టినా సరే అది ఎప్పటికీ పలకదు. అలాగే మూర్ఖత్వంలో ఉన్నవారు ఎంత చెప్పినా మారరు. మనిషి జీవితం మరియు టైమును చూపే ఆ గడియారం రెండు ఒకటే. ఎందుకంటే అది ఎంత వేగంగా పరిగెత్తినా ప్రయోజనం ఉండదు. అలాగే అది ఒకే చోట ఆగినా కూడా అస్సలు ప్రయోజనం ఉండదు. నీకు గర్వం తలకెక్కితే ఒక్కసారి ఆ శ్మశానం వైపు చూడు. అక్కడ నీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయి ఉంటారు. మన గతమేమో గాయం చేసి వెళ్ళింది. మన ఈ క్షణమేమో గమ్యం తెలియక ఆగింది. ఇప్పుడు ఎవరు వచ్చి తొలగించాలి ఈ మసకబారిన మన మనసులోని పూడికను? అలాగే ఈ మంటలారని మన ఎదలోని బూడిదను?
మరియు ఎవరు వచ్చి వెలిగించాలి నిద్రవాలని మన కంటిలోని దీపికను? నీవు గప్పిన వంటిలో ఓపిక మాట చాలా పదునైనది, అది చాలా విలువైనది. మన మాట కూడా ఎక్కడ అవసరం ఉన్నదో అక్కడే ఉపయోగించాలి. అవసరం లేని చోట మన మాటను వాడి మన విలువను పోగొట్టుకోకూడదు. మనం మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడాలి, అలాగే మనం మౌనంగా ఉండాల్సిన దగ్గర మౌనంగానే ఉండాలి. నీ గెలుపు అనేది అది నీ నీడ లాంటిది. నీవు దాన్ని ఆగి పట్టుకోవాలని ప్రయత్నం చేయకు. నీవు ఆగకుండా నీ దారిన నువ్వు నడువు, అప్పుడు అది కూడా నిన్ను అనుసరిస్తుంది. నీవు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నీ నీడని ప్రదర్శింపజేసేదే నీ వెలుగు అని. నీవు నీ సత్యం వైపు నడిస్తేనే నీ గెలుపు నీడ నీ వెంట పరిగెడుతుంది. నీవు గాలివానకు గొడుగు వాడిన ఫలితముండదు, మరియు నీవు ముళ్ళకంపను మంచి నీళ్లతో పెంచినా అప్పుడు అది నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే కొన్ని బంధాలు మరియు కొన్ని అనుబంధాలు కూడా అంతే. అవి కూడా ఆ ముళ్ళకంప లాంటివే. మన జీవితం అనేది మనకు ఏది నేర్పించదు. మన జీవితంలో మనకు ఎదురయ్యే ఆ సమస్యల ద్వారానే మనం నేర్చుకోవాలి. మనకంటే ముందు ఎంతో మంది గొప్ప బలవంతులు, అలాగే ఎంతో మంది గొప్ప ధనవంతులు పుట్టారు. ఇంకా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇక్కడ బ్రతికారు. అలాగే వాళ్ళు చివరికి మట్టిలో కలిసిపోయారు. కానీ వారి ధనం ఇంకా వారి బలం ఏది కూడా వారితో పాటు పోలేదు, వారు చేసుకున్న వారి కర్మలు తప్ప. రేపు మన పరిస్థితి కూడా ఇంతే. మనం మనిషిగా పుట్టడమే ఇక్కడ ఒక అద్భుతం, మరియు మనం జీవిస్తూ ఉండడం ఒక అదృష్టం. మనతో ముడిపడుతున్న ప్రతి బంధాలన్నీ కూడా మనకు గొప్ప వరాలు. మనకు ఎదురుపడుతున్న అడ్డంకులన్నీ కూడా విలువైన పాఠాలు. మనం కష్టం గురించి చింతించకుండా ఆనందంగా గడిపేవి అవి మనలోని రెండు ఆలోచనలు. ఒకటి నీతి కోసం, మరొకటి అవసరం కోసం. మనం రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఆటో ఆపితే తిట్టుకుంటాం. అదే మనకు అవసరం వస్తే ఎక్కడ పడితే అక్కడ ఆ ఆటోను ఆపకపోతే తిట్టుకుంటాం. కేవలం మాటే గాని తేలికగా అనుకోకు, ఎందుకంటే అపార్థాలను రగిలించేది, అలాగే అనర్థాలను సృష్టించేది ఆ మాటే. ఇంకా నీకు ఓదార్పునిచ్చేది, అలాగే నీలో ఊరటను కలిగించేది ఆ మాటే. మరియు నీకు ప్రేమను పంచేది, అలాగే నీకు ఈ ప్రపంచాన్ని చూపేది కూడా నీ మాటనే. నీతో ఎప్పుడు నవ్వుతూ మాట్లాడేవాడు సడన్ గా నీతో మౌనంగా ఉంటున్నాడు అంటే ఆ వ్యక్తి బాధలో అయినా ఉండాలి, లేదా మనం ఆ వ్యక్తిని బాధ పెట్టైనా ఉండాలి. కన్నీటి రుచి ఎలా ఉంటుంది అని అడిగితే అవి మన కళ్ళకు చెమ్మగా, మన నాలుకకు ఉప్పగా, మన గుండెకు బరువుగా, మన ఎదుటివారికి లోకువగా, మన చుట్టూ ఉన్న ఆ నలుగురికి నవ్వుగా, అలాగే మన మనసుకు చాలా భారంగా ఉంటుంది. సముద్రం అనేది అందరి దృష్టిలో ఒకటే, కానీ ఆ సముద్రం ఈత వచ్చిన వానికి ముత్యాలను అందిస్తుంది, వల వేయటం వచ్చిన వానికి చేపలు ఇస్తుంది. అలాగే సముద్రం ఒడ్డున నిలబడి చూసిన వానికి ఆ సముద్రం కేవలం తన కాళ్ళను మాత్రమే తడుపుతుంది. మన జీవితం కూడా అంతే. జీవితం అనేది అందరికీ ఒకటే, కాకపోతే అది మన ప్రయత్న బలం ఎంత ఉంటే అంత మనకు సఫలతను కలిగిస్తుంది. నీ జీవితంలో నిన్ను తన అవసరానికి వాడుకునేవాడు వాడు నీ కష్టాలలో నీకు తోడు రాడని తెలుసుకో. నీ జీవితంలో నీ ముందు నటించేవాడు నీ జీవితాంతం నీకు విలువను ఇవ్వలేడని తెలుసుకో. ఇంకా నీకు కష్టపడకుండా వచ్చిన ఆ డబ్బు అది కడదాకా నిలవదని తెలుసుకో. మరియు నీకు నీ అవసరానికి మించిన ఆస్తి అది నిరుపయోగం కాక తప్పదని తెలుసుకో. అసత్యం అనేది నిజమైన సత్యాన్ని సమాధి చేయలేదని తెలుసుకో. అది నీకు సులువైన నిజాయితీకి విలువైందని కూడా తెలుసుకో.
లాక్కుని తినేవారికి ఎప్పటికీ కడుపు నిండదు. పంచుతూ తినేవాడికి ఎప్పటికీ ఆకలి ఉండదు. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే కష్టసుఖాలు అనేవి అప్పుడప్పుడు వచ్చిపోయే బంధువుల్లాంటివి. నీకు ఉన్నది ఒకటే జిందగీ. నీవు అందరితో కలిసిమెలిసి నవ్వుతూ జీవిస్తూ గడిపేయి. ఒక వ్యక్తికి ఒక 10 నిమిషాలు తన భార్య ముందు కూర్చుంటే అతనికి జీవితం యొక్క బాధ్యత గురించి తెలుస్తుంది. ఒక తాగుబోతు ముందు కూర్చుంటే తనకు జీవితం చాలా సింపుల్ అనిపిస్తుంది. ఇంకా ఆ వ్యక్తి సాధువులు లేదా సన్యాసుల ముందు కూర్చుంటే ఉన్నదంతా దానం చేయాలనిపిస్తుంది. మరియు ఆ వ్యక్తి రాజకీయ నాయకుడి ముందు కూర్చుంటే మనం చదివింది అంతా వృధా అనిపిస్తుంది. అలాగే ఆ వ్యక్తి జీవిత బీమా అని చెప్పే ఒక ఏజెంట్ ముందు కూర్చుంటే చస్తేనే మంచిదేమో అనిపిస్తుంది. మరియు ఆ వ్యక్తి వ్యాపారుల ముందు కూర్చుంటే మన సంపాదన చాలా తక్కువ, అది దేనికి సరిపోదు అనిపిస్తుంది. ఇంకా శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామో అనిపిస్తుంది. అదే ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే మనం మళ్ళీ విద్యార్థులం కావాలనిపిస్తుంది. అలాగే రైతులు లేదా కార్మికుల ముందు కూర్చుంటే వారు పడే కష్టం మనం పడటం లేదనిపిస్తుంది. మరియు సైనికుల ముందు కూర్చుంటే వారి ముందు మన త్యాగం అలాగే మన సేవలు ఇవేవి కూడా అంత గొప్పవి కావు అనిపిస్తుంది. అలాగే ఒక స్నేహితుడి ముందు కూర్చుంటే మన జీవితం ఒక స్వర్గంలా ఉంటుంది. ఇక్కడ మనిషి యొక్క వ్యక్తిత్వం బాగుంటే అప్పుడు అభిమానం పెరుగుతుంది, అలాగే ప్రేమ పెరుగుతుంది. తన సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది. తన మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది. తన నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి. ఎందుకంటే అద్దం ఎంతదైనా సరే అది అంత బలమైనది కాదు, కానీ అది నిజం చూపించడానికి అస్సలు భయపడదు. నువ్వు వెళ్ళే దారిలో గోతులు, ముళ్ళు, రాళ్ళు, రప్పలు ఉండవచ్చు. అంత మాత్రాన వెనుకడుగు వేయకూడదు. నువ్వు వెళ్ళే దారి నీతి నిజాయితీతో కూడుకున్నదైతే నీకు గుచ్చుకున్న ఒక్కొక్క ముళ్ళుకి ప్రతిఫలం ఖచ్చితంగా నీకు వచ్చి తీరుతుంది. ఒక వ్యక్తి అంటే లిమిటెడ్, అదే దైవం అంటే అన్లిమిటెడ్. దేవుణ్ణి ప్రేమించడం అంటే మొత్తాన్ని ప్రేమించడం. అలాగే ఒక వ్యక్తి యొక్క ప్రేమ ఈ కాలానికి పరిమితమై ఉంటుంది. ఇది ఎప్పటికైనా ఖాళీ అయిపోతుంది. నీ ప్రేమ అనంతమైనప్పుడు అప్పుడు నీవు ఐ లవ్ యు అని ఎవ్వరికి చెప్పవు. ఎందుకంటే ప్రేమకు అర్థం తెలియని వాడే ఐ లవ్ యు అని అంటాడు.